హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ వైల్డ్ వెంకట్. ఇవాళ మనకి అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం గదబూరు గ్రామం నుంచి అయితే కాల్ అనేది రావడం జరిగింది. అది ఒక పామాయిల్ ప్లాంటేషన్లో ఒక బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్లో ఒక యూరియా బస్తాలు అనేవి ఉన్నాయంట. బస్తాల ఇరుకులో అయితే కింగ్ కోబ్రా ఉన్నదని చెప్పి మనకి ఫోన్ అయితే రావడం జరిగింది. అయితే మనం ఒక ఫోన్ చేసిన ఆయన పేరు పంచాడు శ్రీనివాసరావు గారు. మనమైతే ఇప్పుడు ఆ కింగ్ కోబ్రాని పట్టుకోవడానికి అయితే ఆ ఊరైతే మనం బయలుదేరాం. మా ఊరు నుంచి మాడుగుల నుంచి గదబూరు అనే విలేజ్ మినిమము 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి ఆ పాము ఏ పొజిషన్లో ఉందో చూసుకొని అయితే మనం దాన్ని పట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆయన చెప్పడం అయితే చాలా పెద్దదనే చెప్తున్నారు. ఎందుకంటే కామన్గా ప్రతి వాళ్ళు కూడా పాముని చూసి చిన్నదాన్ని అయినా సరే చూసి పెద్దదిగా ఉన్నదని చెప్తుంటారు. అయితే మనం వెళ్ళే మార్గ మధ్యంలో రోడ్డు అయితే కొద్దిగా గతకలుగా ఉంటుంది. అందులో ఆఫ్ రోడింగ్ అయితే మనం చేసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే గతంలో నేను ఈ ఏరియాకి అయితే నేను కింగ్ కోబ్రాలు పట్టుకోవడానికే అయితేనే వెళ్ళాను. నెక్స్ట్ ఈ సీజన్లోని ఎక్కువ కింగ్ కోబ్రా కాల్స్ అయితే వస్తున్నాయి. అవి ఫారెస్ట్ ఫైర్లు ఎక్కువ అవడం వల్ల ఈ కింగ్ కోబ్రాలు అనే కాదు వైల్డ్ యానిమల్స్ ప్రతివి కూడా కొండ మీద ఉండకుండా కిందకు అనేవి దిగుతున్నాయి. అయితే మనకి కుర్రోళ్ళు కూడా వచ్చి ఉన్నదని చెప్తున్నారు. మనం లోపలికి అయితే వెనక్కొనండి. నువ్వు వీడియో ఇక్కడికి వచ్చి చూసారు కదా, ఇక్కడ అయితే మనకి ఏం కనబడలేదు. ఇలా చేపండి భయ్యా. ఈ గోనెలు అన్నీ కూడా బయటకు అయితే తీస్తున్నాం. అయితే ఈ గోనెల కింద ఉండొచ్చు అనేసి మనం ఇవి అయితే బయటికి లాగుతున్నాం. కరెక్ట్గా మనకైతే చిన్నది కనిపించింది, గోనెల కింద అయితే ఉన్నది. సరే ఇప్పుడు చూడండి, అది మీకు చూపిస్తా, కొద్ది దగ్గరికి రాలా. ఓకే, ఫీమేల్ లా ఉంది. ఇలా బ్యాక్ అయితే ఇది కొద్దిగా ఓహో ఇది కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నట్టుంది. చాలా ఓకే. బ్యాగ్ ఎక్కడ ఉంది? ఈ పాము అయితే చాలా అగ్రెసివ్గా అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో, ఇది అంత స్పీడ్గా తిరగబడుతుంది. అంతే స్పీడ్గా మనం దీన్ని వదిలేటప్పటికి వెనక్కి అయితే వెళ్ళిపోతుంది. నా వెనకతలు ఉన్న వాళ్ళు కూడా ఒక్క ఉరికినైతే పక్కకి పారిపోవడం అనేది జరిగింది. ఇది మనం తిరిగేటప్పుడు ఎవ్రీ మూమెంట్ కూడా గమనించి మీదకైతే తిరగబడడం అనేది జరుగుతుంది. చూసారు కదా, దగ్గరికి వస్తుంది, భయపించి మళ్ళీ వెనక్కి అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం దాన్ని పట్టుకొని ఈసారి అయితే మటుకు బ్యాగ్ వేసిరా. ఇది బ్యాగ్ వేసేటప్పటికి కూడా బ్యాగ్లోకి అయితే వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అంటే మనం
ఆ బ్యాగుతో చాలా పాములు అయితే పట్టున్నాం కదా, స్మెల్ని అయితే అవి బాగా పోల్చగలవు. స్మెల్ వస్తుంది. బ్యాగ్ అయితే ముందు పాము పట్టుకున్న స్మెల్ అయితే రావడం వల్ల ఒకసారి మిస్ అయింది. తర్వాత అయితే ఇది బ్యాగ్లోకి అయితే దూరిపోవడం అనేది జరిగింది. ఎట్టకేలకైతే దీన్ని మనం కింగ్ కోబ్రాని పట్టుకున్నాం. బ్యాగులోకి అయితే మెల్లిగా ఎలాగోలాగా పంపించాం. బ్యాగ్ నాటు వేసిన తర్వాత దీన్ని మనం తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్కి అయితే డంప్ చేసి అక్కడైతే మనం రిలీజ్ చేస్తాం. మనకి ఫోన్ చేసిన పంచాడ శ్రీను గారు అయితే ఆయనతోటే మనం మాట్లాడి ఆయన అడిగి తెలుసుకోవచ్చు. సరండి, మార్నింగ్ ల్యాబ్లో వస్తాం మరి ఊరియా మామూలుగా ఊరియా అండి. డోర్ ఓపెన్ చేస్తే లోపల చిన్న సౌండ్లో వస్తుంది. ఏదో ఎలా అనుకున్నాం, ఓపెన్ చేసాం. ఇప్పుడు చిన్న తోక అనిపించింది. తర్వాత మీకు ఫోన్ చేయడం జరిగింది. ఇది వెయిట్ వచ్చేసరికి 7 కేజీల 50 గ్రాములు అయితే ఉన్నది. మనం వెళ్ళే జర్నీ అయితే అంతా ఘాటి కదా, మనం దీన్ని రిజర్వ్ ఫారెస్ట్లో అయితే వదిలేది మనం మినిమం 12 లేదా 13 కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తుంది. మనం వెళ్ళే ప్రతి ఘాటి రోడ్డు కూడా చూశారు కదా, ప్రతి ఘాటి కూడా ఇది తగలబెట్టేసే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చి తగలబెట్టిన తర్వాత కూడా వదలడం అంటే, ఇది ఆల్రెడీ ఫారెస్ట్ ఫైర్ అయిపోయి వర్షాలు పడితే ఇవైతే మనకి ఇక్కడ మళ్ళీ గడ్డి అనేది రావడం జరిగింది. అందువల్ల అయితే మనము దీన్ని ఈ రిజర్వ్ ఫారెస్ట్కి అయితే తీసుకొని వచ్చి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. మన రిలీజ్ స్పాట్ కూడా దీనికి అనుకూలంగా ఉండడానికే, అంటే మనం పట్టుకున్న పాము కూడా ఇప్పుడు తిరగడానికి, నెక్స్ట్ విస్తీర్ణకి, నెక్స్ట్ అది తాగడానికి వాటరు, నెక్స్ట్ ఫుడ్ కూడా బాగా దొరుకుతుంది. ఇప్పుడైతే మనం వదిలిన కింగ్ కోబ్రా అయితే బ్యాగ్లోంచి బయటకు అయితే రావడం జరిగింది. చూశారు కదా ఎంత స్పీడ్గా అయితే అది పట్టుకున్నామో అంతే స్పీడ్గా కూడా అది పారిపోవడం అనేది జరుగుతుంది. చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది మనం వదిలిన కింగ్ కోబ్రా అయితే. ఈ రిజర్వ్ ఫారెస్ట్లోకి అయితే తీసుకొచ్చి రిలీజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ పాము చాలా తెలివైంది. అయితే ఎంత తెలివి అంటే, ఏ పాము కూడా గూడు కట్టి గుడ్లు అనేవి పెట్టదు. కానీ కింగ్ కోబ్రా అనేది గూడు కట్టుకొని గుడ్లు అనేవి పెడుతుంది. అది గూడు ఎలా అంటే 3 అడుగుల హైట్లో 4 అడుగులు వెడల్పుతో తోకతోటి ఆకులన్నీ పోగేసుకొని గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు అనేవి 40 నుంచి 45 గుడ్లు పెడుతుంది. ఆ పిల్లలు అనేవి 80 నుంచి 90 రోజుల మధ్యలో బయటకు వస్తాయి. నెక్స్ట్ తల్లి గూడు మీద అనేది కాపలాగా ఉంటుంది అన్నమాట. ఆకులు ఏదైతే పోగేసుకుంటుందో వాటి మీద ఇది మటం వేసుకొని 60 నుంచి 70 రోజుల మధ్య దాకా కూడా దాని మీద అయితే కాపలాగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ అవి రిలీజ్ అయ్యే టైంకి పిల్లలు అనేవి బయటకు వస్తే అది దాన్ని ఆ పిల్లల్ని తినేస్తుందేమోనని చెప్పి అక్కడి నుంచి అయితే అది ఎస్కేప్ అయిపోద్ది. నెక్స్ట్ నా వీడియోస్ అయితే చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఇట్లు నేను మీ వైల్డ్ వెంకట్.